హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండలోని టీఎన్జిఓ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు తెలుపనున్నట్లుగా ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు తెలిపారు. ప్రధానంగా సిపిఎస్ను రద్దు చేయాలన్నటువంటి నిరసన కూడా అందులో భాగంగా ఉంటుందన్నటువంటి అంశాన్ని టీఎన్జిఓ నాయకులు చెప్పారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. అదను దాటిపోతే పంటలు నిలబడవన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రంలో యూరియా లేదన్నటువంటి బోర్డులు కూడా కనిపించాయి. ప్రధానంగా రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నిరాశలో ఆగ్రహంతో ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు అటుగా వెళ్తున్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పాలకుర్తి మండల కేంద్రంలో రైతులు ఆపడంతో ఆయన వాహనం ఆపి రైతుల పక్షాన పోరాడే విధంగా రైతులకు యూరియా అందించాలన్నటువంటి డిమాండ్ను స్థానికంగా ఉండే అధికారులకు ఫోన్ చేసి రైతుల బాధలను చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా ఇబ్బందులు పడలేదని, ప్రజాపాలన అంటూ రైతులను రాక్షసుల్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ముప్పు తిప్పలు పెడుతుందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ లింగాల గణపురం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఒక్క చెరువు కూడా ఎండిపోలేదని, పూర్తిగా గోదావరి జిల్లాలను అన్ని చెరువులను నింపి రైతాంగానికి సమృద్ధిగా నీళ్లు అందించామని, కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రిజర్వాయర్ కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నిండలేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. రైతాంగానికి నీళ్లు అందించాలన్నటువంటి డిమాండ్తో ఈ నెల 31వ తేదీన రైతన్న కోసం రాజన్న అనే పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నానని, వేలేరు నుండి గండిరామారం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని డాక్టర్ రాజయ్య ఈ సందర్భంగా ప్రకటించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. పలు వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జంపన్న వాగే కావచ్చు, జలగనంచ వాగు, అదేవిధంగా మోరంచ వాగు, ఇతర వాగులు పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, జిల్లా అధికారులంతా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. ఏజెన్సీలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించినటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన మంగపేట కావచ్చు, వెంకటాపూర్, అదేవిధంగా ములుగు దగ్గర ఉన్నటువంటి ఇతర మండలాలు గోవిందరావుపేట కావచ్చు, పసరా, తాడ్వాయి మండలాలకు సంబంధించి పలు చోట్ల వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే యూరియా కోసం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులైతే ఆందోళనకు దిగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తొర్రూరు మహబూబాబాద్ రహదారి పైన రైతాంగం అంతా కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన మద్దతు తెలిపి రైతులతో కలిసి 2 గంటల పాటు ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యూరియా కోసం ఏ ఒక్క రైతు కూడా రోడ్డు ఎక్కలేదని, కాంగ్రెస్ పాలనలో రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి దాపురించిందని శంకర్ నాయక్ అయితే ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తొర్రూరు మండల కేంద్రంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పైన ఉదయం రైతాంగం అంతా కూడా యూరియా కోసం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో సరిపడినంత యూరియా అందించాలి, పంట అదను దాటిపోతే యూరియా అందించి ఏం లాభం అన్నటువంటి ప్రశ్న అయితే రైతాంగం తరఫు నుంచి వినిపిస్తూ ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, ప్రధానంగా మోరంచ వాగు ప్రమాదకర స్థాయి దాటి మొదటి హెచ్చరిక దాటి ప్రవహిస్తుందన్నటువంటి అంశాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచన జిల్లా కలెక్టర్ చేశారు. ప్రధానంగా ప్రయాణ సమయాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. ప్రధానంగా జాలర్లు ఎవరైతే ఉన్నారో జాలర్లు చేపల వేట కోసం వెళ్ళొద్దని చెప్పి ఆయన సూచించిన సందర్భం కనిపిస్తూ ఉంది. పశువుల యజమానులు వాటిని మేత కోసం తీసుకువెళ్ళొద్దన్నటువంటి అంశాన్ని కూడా జిల్లా కలెక్టర్ సూచిస్తున్నారు.